ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభంగా జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నవంబర్ 2, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, ఆదివారం, తిథి ద్వాదశి, రాత్రి 1:15 వరకు, నక్షత్రం పూర్వభాద్ర, మధ్యాహ్నం 1:54 వరకు, వర్ధ్యం రాత్రి 11:08 నుండి 12:40 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 3:54 నుండి 4:40 వరకు, అమృతకాలం ఉదయం 7:39 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 5:27. ఈరోజు విశేషం క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి అంటే పాల సముద్రంలో ఉండే ద్వాదశి అని అర్థం. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజునే శ్రీ మహావిష్ణువు 4 నెలల యోగనిద్ర నుండి మేల్కొని పాల సముద్రం నుండి బయటకు వచ్చి లక్ష్మీదేవితో కలిసి తులసికోటలో కొలువై ఉంటాడు. ఈరోజు సాయంత్రం వేళ ఇంటి ఆవరణలోని తులసికోట వద్ద శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమైన శాలిగ్రామంతో తులసిదేవికి అత్యంత వైభవంగా వివాహం చేస్తారు. తులసిని లక్ష్మీదేవిగా, ఉసిరికొమ్మను విష్ణుమూర్తిగా భావించి పూజిస్తారు. ఈ కళ్యాణాన్ని నిర్వహించటం వల్ల కన్యాదానం చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం ప్రారంభించిన రోజు కూడా ఇదే. అందుకే దీనిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. కార్తీక మాసంలో ఈ రోజున శివకేశవులను పూజించటం వల్ల సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు మరియు మోక్షం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సాయంత్రం తులసికోట వద్ద దీపారాధన చేసి పురాణ కథలను వినడం శుభదాయకం. ఈ రోజున పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. స్నేహితులు మరియు సన్నిహితుల మద్దతు లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. లాభాలు ఉంటాయి. మీ ప్రణాళికలు లేదా విజయాలను అతిగా ప్రచారం చేయవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో లేదా వృత్తిలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు చేపట్టవచ్చు. గృహ సంబంధిత లేదా కుటుంబ విషయాలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పనులలో విజయం కోసం ఎక్కువ కృషి చేయవలసి వస్తుంది, కానీ ఫలితం ఉంటుంది. అహంకారం లేదా మొండితనాన్ని విడిచిపెట్టి ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు అదృష్టం మీకు అనుకూలిస్తుంది. ఆధ్యాత్మిక మరియు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణాలకు అనుకూలం. పనులు పూర్తి చేయడానికి పెద్దల లేదా గురువుల సలహా తీసుకోవడం మంచిది. ఆలస్యం చేయకుండా మీ పనులను సకాలంలో పూర్తి చేయండి. అనవసరమైన ఆలోచనలకు తావివ్వవద్దు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం లేదా వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాట తీరులో నియంత్రణ అవసరం. లేకపోతే కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో అశ్రద్ధ వద్దు. గోప్యంగా ఉంచాల్సిన విషయాలను ఇతరులతో పంచుకోకండి. ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పాటించండి.
మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు వ్యాపార భాగస్వామ్యం మరియు వ్యక్తిగత సంబంధాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. 10 మందిలో మీ కీర్తి పెరుగుతుంది. ఇతరులపై అతిగా ఆధారపడకుండా మీ పనులను మీరే చూసుకోవడం మంచిది. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. పని ఒత్తిడిని తగ్గించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలోనూ తార్కికంగా ఆలోచించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి విద్యార్థులకు ఈరోజు అనుకూలం. ఏకాగ్రత మరియు సృజనాత్మకత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు లేదా సంతానానికి సంబంధించిన విషయాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మంచి రోజు. ఊహించని ధనలాభం కలిగే అవకాశం ఉంది. సరదాగా సమయాన్ని వృధా చేయకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబ మరియు గృహ జీవితంపై దృష్టి పెడతారు. తల్లి లేదా బంధువుల మద్దతు లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకం గురించి ఆలోచనలు చేస్తారు. పనులలో విజయం ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ఇంటి పనులపై దృష్టి పెట్టడం మంచిది. ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోకండి. కోపాన్ని నియంత్రించుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు చిన్న ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అవి మీకు లాభదాయకంగా ఉంటాయి. స్నేహితులు మరియు సోదరుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. సామాజిక జీవితం బాగుంటుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ముఖ్యమైన చర్చల్లో విజయం సాధిస్తారు. అనవసరమైన లేదా పట్టింపు లేని విషయాలపై దృష్టి పెట్టి సమయాన్ని వృధా చేయవద్దు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు మీ మాట తీరు మరియు నైపుణ్యం ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. తప్పుడు మాటలు లేదా అబద్ధాలకు దూరంగా ఉండండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రారంభించిన పనులలో విజయం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అవి మీకు భవిష్యత్తులో సహాయపడతాయి. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి సంకోచించకండి. అజాగ్రత్తగా ఉండకుండా చూసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కొన్ని అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నియంత్రణ అవసరం. విదేశీ వ్యవహారాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన పనులు చేసేవారికి అనుకూలం. నిద్రలేమి లేదా కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇతరులకు అప్పులు ఇవ్వకుండా ఉండటం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గృహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.